హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వియాన్స్ చిన్ని ప్రపంచం. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వియాన్స్ లంచ్ రెసిపీ చూపిద్దాం అనుకున్నానండి. ముందుగానే కందిపప్పు, బియ్యం నానబెట్టేసుకున్నాను 1 అవర్ ముందు. ఎందుకంటే పప్పు నానడం వల్ల పిల్లలకు బ్లోటింగ్ అనేది ఉండదన్నమాట. ఈరోజు లంచ్లో వాడికి పాలకూర ఇంక్లూడ్ చేస్తానండి. రోజు ఏదైనా వెజిటేబుల్ కానీ లీఫీ వెజిటేబుల్ ఇంకేదైనా ఒక పప్పు వేసేసి ఇంక్లూడ్ చేస్తానండి. అలా అయినా తింటారు కదా అనేసి. మ్యాక్సిమం ఈ మధ్య ఏంటంటే వాడికి సపరేట్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నాను. వాడు స్పైస్ లెవెల్ అంతగా తినట్లేదు. మన కూరలు ఏంటంటే స్పైసీగా ఉంటాయి కదా, మనమేమో చప్పగా తినలేము. సో అందుకే వాడికి ప్రస్తుతానికి సపరేట్గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. మెల్లిమెల్లిగా కొంచెం స్పైస్ లెవెల్ పెంచుదాము, తర్వాత మనతో పాటు తింటాడు కదా అనేసి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు తినడం మనకు కావాలి కదా, అందుకే ఇంకా సపరేట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ పాలకూర, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుంటున్నానండి. సో దాంట్లో కొంచెం ఆయిల్ ఫ్రై అయితే ఇంకా అంత తెలియదు కదా వాళ్ళకి, దాంతో పాటు అన్నంతో పాటు తినేస్తారు కదా. మోస్ట్లీ వీడికి నూనె ప్రిఫర్ చేయను, ఇంట్లో తయారు చేసిన నెయ్యి వాడతానండి. వీడికి మోస్ట్లీ కుక్కర్లోనే వండేస్తాను, విజిల్ పెట్టచ్చు కదా అనేసి. కొంచెం ఇట్లా నెయ్యి వేసేసుకొని, కొంచెం నెయ్యి, కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా కొన్ని పప్పులు వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. మంచిగా అది మిక్స్ అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర, కొంచెం కరివేపాకు, తర్వాత వెల్లుల్లి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే ఆ పచ్చివాసన పోవాలి కదా. మంచిగా ఫ్రై అయ్యేదాకా చేసేసుకొని కొంచెము వాడు ఎంత స్పైస్ తింటాడో దానికి తగ్గట్టుగా నేను కొంచెం యాడ్ చేస్తానండి. మరీ ఎక్కువ వేస్తే తినడు కదా. తర్వాత ఇంకా నానబెట్టుకున్న బియ్యము అవన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక 3 to 4 విజిల్స్ పెట్టండి సరిపో. కుకింగ్ పార్ట్ అయిపోయిందండి. ఇంకా అసలైన సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వాడి ముందు బౌల్లో కొద్దిసేపు అలా పెట్టానండి, ఎందుకంటే ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తాడు కదా, దాని టెక్స్చర్ అనేది వాళ్ళకి తెలియాలి కదా అనేసి. అలా కొద్దిసేపు అలా పెట్టి తర్వాత ఇంకా నేనే తినిపిస్తానండి చేత్తో. ఇంకా ముద్ద మూత దగ్గర పెట్టేసరికి ఎలా తిప్పేస్తున్నారు చూడండి ఒకసారి. ముద్ద పెడితే కథమండి, ఇంకా ఒక 2-3 ముద్దల వరకు అలా చేస్తాడండి. తర్వాత ఇంకా నార్మల్గా తినేస్తాడు. వాడికి అది ఏమంటారు, ఆ ఫ్లేవర్ తెలిసేంత వరకు అలా చేస్తాడు. తర్వాత వాడికి నచ్చిందంటే తినేస్తాడు. ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి మారం చేస్తేనే ఇంకా బలవంతంగా తినిపించాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు తింటేనే కదా అండి మళ్ళీ ఈవినింగ్ వరకు మంచిగా ఆడుకోవాలి కదా. అందుకనేసి ఇంకా ఖచ్చితంగా ఫీడ్ చేస్తాను మధ్యాహ్నం మాత్రం. అసలు వాడు ఎంత మారం చేసినా సరే వాడు తినేదాకా వదలను అనమాట. అలా అయితేనే ప్రశాంతంగా ఆడుకుంటారు. ఆ ఎనర్జీ ఉండాలి కదండి మళ్ళీ వాళ్ళకి. మోస్ట్లీ టాయ్స్తో ఆడిపించుకుంటూ ఇక్కడ కొద్దిసేపు అలా టీవీ చూస్తున్నాడు అండి. తెలుగు రైమ్స్ పెట్టాను, చూస్తున్నాడు. రైమ్స్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా సాంగ్స్ చూస్తాడు. తర్వాత ఇంకా వాడంతలో వాడు ఆడుకుంటూ ఉంటాడు, టాయ్స్తో ఆడతాడు కొద్దిసేపు అలా. ఇంకా ఇక్కడ వాడు యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట, ఎట్లా ఏడుస్తారు అనేసి చూపిస్తున్నాడు నాకు. ఇంతే అండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వియాన్స్ చిన్ని ప్రపంచం.